హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నరేందర్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనమైతే పురాతన కాలం నాటి గుళ్ళని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మా విలేజ్ దగ్గరనే పక్కపంటే ఉన్నాయి. మా దగ్గర చాలా అంటే చాలా పురాతనమైనవి మా తాతల కాలం నాటి గుళ్ళు అయితే ఉన్నాయి. అది వచ్చేసి ఒకటి హనుమాన్ టెంపుల్, ఇంకొకటి శివలింగం, దాంతో పాటుగా ఒక బండ మీద హనుమంతుని విగ్రహం లాంటిది అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో అదైతే ఎక్స్ప్లోర్ చేయడానికైతే పోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయిపోతే ఛానల్కి లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెందుకు లేట్, ఆ వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దాం. గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అయితే ఒకసారి ఆ గుడి యొక్క స్ట్రక్చర్ అయితే చూడండి. గైస్ చూసారు కదా, రీసెంట్గానే ఇక్కడ మొత్తం ప్లేస్ అంతా దాన్ని మంచిగా అయితే చేసారు. అంతకుముందుకు మొత్తం ఇక్కడ నాగజమ్ముడు బ్రహ్మజమ్ముడు చెట్లు అయితే ఉంటుండే, మొత్తం ఘోరంగా ఉంటుండే. వీడికి రావాలంటే అందరు భయపడుతుండే. బట్ ఇప్పుడు రీసెంట్గా వీళ్ళు మంచిగా సాపేసారు కాబట్టి ఇక్కడ విగ్రహాలు ఉండే, పాత ఏమంటారు చాలా కాలం నాటి విగ్రహాలు ఉండే. బట్ అవి ఇప్పుడైతే లేవు. కొన్ని ఎత్తుకపోయారు, కొన్ని వచ్చేసి మా విలేజ్లో ఏమంటారు శంకుస్థాపన అయితే చేసారు. ఒక విగ్రహాన్ని, ఒక కడప ఉంటుందట, రెండు తీసుకుపోయి హనుమాన్ టెంపుల్ అయితే విగ్రహం ప్రతిష్ట చేసారు. సో ఇప్పుడు ఈ విగ్రహాలలో అయితే ఏం లేవు, జస్ట్ అది ఒక టెంపుల్ లాగానే అవుతుంది. చూడండి, లోపల చూపిరా సరే. చూసిరు కదా, ఒక టెంపులే కాదు, బ్యాక్ సైడ్ ఇంకో టెంపుల్ కూడా ఉంది. అబ్బో, శ్రీకృష్ణుని శంకు ఉంటుంది చూసినావా, ఆ మీద గోపురం పైన అయితే ప్రతిష్ఠించారు. గసి గుడికి ఒక స్టోరీ ఉంది. అది ఏంటంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు దగ్గర వీడికి ఎవ్వరు రాకపోతుండే. మొత్తం ఇక్కడ చెట్లు, వీడికి వస్తే కొంచెం భయపట్టించుడు, లేకపోతే అడిగి పోతే అదొకటి ఇదొకటి అవుతుందని కొంచెం మూఢనమ్మకాలు అవుతుండే. బట్ కొన్ని రోజుల తర్వాత 2025లో మొన్న రీసెంట్గా ఇదంతా సాపేసారు. ఇక్కడ విగ్రహములు ఉండే అవన్నీ ఎత్తుకపోయారట, కొన్ని ఎత్తుకపోయారు, కొన్ని ఒక దగ్గర ప్రతిష్టాపన చేసిరని చెప్పిన కదా. మా విలేజ్లో అయితే వేసారు హనుమాన్ది, ఇంకొకటి కడప, రెండు అయితే వేసారు. ఆల్రెడీ మీరు చూడొచ్చు, కూలిపోనికి దగ్గరికి అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా పురాతనమైనవి. నాకు తెలిసి ఊళ్ళో ఉంటారు కదా తాత వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు 200 years బ్యాక్, 200 లోపు ఉంది. బట్ అది క్లారిటీ అయితే లేదు, 200 300 అది తెలియదు. బట్ చాలా అంటే చాలా పురాతన కాలమైనది అని చెప్పారు. గైస్ ఇంతకుముందు చెప్పిన కదా, 2 టెంపుల్స్ అయితే ఉన్నాయని. ఒకటిగా నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇంకా లోపలికి ఉన్నది, కాకపోతే ఏనంగాలు దిగొచ్చట్లేదు. ఇంకొక దగ్గర గిట్ సైడ్ ఒక విగ్రహం అయితే కనబడ్డది, అది చూపిద్దాం. అది దిగురు అట్లకించి. కాకపోతే ఘోరంగా ముళ్ళు వస్తున్నాయి. అబ్బో, మొత్తం ముళ్ళులే ఉన్నాయి ఇక్కడ. గైస్ ఇంతకుముందు చెప్పిన ఇంకొక టెంపుల్ అయితే ఉందని, అది వచ్చేసి ఇదే. అక్కడ సైడు ఇంకో టెంపుల్ ఉంది, ఇక్కడ సైడ్ ఇంకో టెంపుల్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఏదో ఉన్నది, ధ్వజస్తంభం లెక్కనే ఉన్నది, సేమ్ ఇట్లాంటిది. కాకపోతే కూలిపోయి స్టేజ్లు అవుతున్నాయి. ఇవి ఎన్ని వందల సంవత్సరాల కింద కట్టిరో తెలియదు, బట్ కూలిపోయి స్థాయిలో అవుతున్నాయి. ఆ టైంలో ఇప్పుడైతే దాన్ని కొంచెం రీమాడిఫికేషన్ అయితే చేస్తారు. ఇటు పక్క పంటే ఇంకొక విగ్రహం అవుతుంది, అదైతే చూపిస్తా. గైస్ ఇంతకుముందు చెప్పిన ఒక విగ్రహం వచ్చేసి ఇక్కడ ఉందని, హనుమంతుంది. ఇక్కడ కనబడుతుంది కావచ్చు, రేపు చూపిరా, కనబడుతుందా? హనుమంతుని గద, ఇవి హనుమంతుని యొక్క ముఖము, ఇవన్నీ ఒక బండ మీద హనుమంతుని ముద్ర అవుతుంది విగ్రహం. ఈ విగ్రహం ఈయనే ఉంది. ఇంకా మస్తు ఉండే కావచ్చు, బట్ అవన్నీ దొంగలు ఎత్తుకపోయారు అని అన్నారు. అది కూడా క్లారిటీగా అయితే తెలియదు. బట్ ఒక్కటి మాత్రం తీసుకుపోయి మా
విలేజ్లో మధ్యలో ఉంటుంది. హనుమంత్ టెంపుల్ అయితే ఉంది అక్కడ. ఒకవేళ ఈ వీడియో మీద 3000 likes కంప్లీట్ అయినాయి అనుకో, ఆ గుడిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇదే కాదు, ఇంకా 2 అవుతున్నాయి. ఒకటి శివలింగం, ఇంకొకటి హనుమంత్ ఉంది. సేమ్ ఇలా ఎట్లుందో బండ మీద సేమ్ అట్లానే ఉంటుంది. గైస్ చివరిదాకా ఎక్స్ప్లోర్ చేసి, మా కెమెరామెన్ గానికి అయితే దాహం అవుతుందట, ధూప అవుతుందట, తాగురా. మనోడే ఏ ఫుడ్ ఛాలెంజ్ అయినా ఏదైనా సరే ఫస్ట్ వాడే తింటాడు. తిన్న తర్వాతనే మనం ఏదైనా తినేది తాగేదైనా. వీడే మనం అటు పోయి రాగానే తిన్నాడు జింగిరాడు. గైస్ దగ్గర ఒక గంట సేపు అయితే తిన్నాం శివలింగం కోసం. అంటే ఒక బండ మీద ఇట్లా వెలిసి ఉంటుందట సేమ్ లింగం టైప్లా, బట్ అది దొరకలేదు. వెనక సైడ్ ట్రెజర్ అయితే నడుస్తుంది, బట్ ఆ రాళ్ళలో పోయిందా లేకపోతే అది దాని మీద మట్టి పోసిరా తెలియదు, బట్ అయితే దొరకలేదు. బిస్కెట్ అయితే అయింది. ఇంకొక దగ్గర అవుతుంది, ఆడికైతే పోదాం. ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి అయితే పోదాం. గైస్ ఇంతకుముందు చెప్పినా కదా, మా దగ్గర నుంచి ఒక దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందని. ఆ గుడి వచ్చేసి ఇది అదే కనబడుతుందా, పురాతనమైంది ఇది. అక్కడేమో విగ్రహాలు ఉన్నాయి. చెప్పుడు దానికే ఎక్కిరు బ్రో. నిజా ఫస్ట్ టైం చూసుడు. కెమెరామెన్ మెల్లగోర్ర రే, పళ్ళు ఉంటాయి మరి మీ ఇష్టం. రే కొబ్బరికాయలు కొట్టిరు కదా రేడా. గైస్ చెప్పినా కదా, విగ్రహాలు మొత్తం రాయికైతే చెక్కిరు, చూపిరు అవి ఇట్లా ఎక్కిరు ఇక్కడ కా. ఇక్కడేమో రాసి ఉన్నది ఇగో, మనకు రాదు కదా రాసి బజరంగ్ బలి ఏమో సంథింగ్ ఉన్నది, ఆడదాకున్నది అగో ఇంకా ఉన్నది కానీ కలిసి విగ్రహాలు. ఆంజనేయ స్వామి బండకి అయ్యో పవర్ఫుల్ గాడ్ ఆంజనేయ స్వామి. అయ్యో బజరంగ్ బలి ఇక్కడ కూడా, ఈడ కూడా ఉన్నాయి. ఇగో బ్రో, ఇగో మొత్తం బండలకు మొత్తం చెక్కిరు. ఇట్లా ఎక్కిరు బ్రో అసలు కా. ఇది చూడదు, మీకు చూడు రావు, మీకు చూడు రీ. ఒక్కడు గుళ్ళ మీద ఎక్కుతాం ఏం కాదు. కాకపోతే వెనక ఏమంటారు వాళ్ళని ఏమంటారు, మొత్తం మీద అంతా స్ట్రక్చర్ అంతా ఎట్లుందంటే మస్తు ఎక్కిరు శిల్పులు. కాకపోతే ఒక బండ మీద ఎంత మంచిగా చెక్కిరంటే గ్రేట్ కదా. గైస్ కొంచెం లోపలికి అయితే పోదాం, కొంచెం గృహాలాగా అవుతుంది. పోతామంటే అరే కనబడుతుందా గైస్? ఇక్కడ చూడండి మొత్తం కడాకున్నది. కాకపోతే ఈ టెంపుల్ గురించి తెలిసిన మనకంటే తెలియదు కానీ ఒక తెలిసిన తాత అయితే ఉన్నాడు. ఇప్పుడు ఆయన దగ్గరికి పోయి ఆయన చెప్పేది అయితే మనం విందాం. పరా ఈ గుడి గురించి చెప్పు. ఈ గుడి రంగనాథ దేవుడి గుట్ట అనుకుంటా అంటది.
ఆహా వెనక ఏ తాతనో చేసిర్రో ఏ తాత పొలిసి పడి ఉన్నప్పుడు ఆ సామాన్లు ఎప్పుడు చేసిర్రో వెనకడ ఆహాహా. బండ్లు గిన్నెలు అన్ని జాయినాయట. మళ్ళా వాళ్ళ కోనేరు ఉన్నదట ఈడ. అంటే ఊరిపోయిందట మొత్తం అవకాశంలో. కోనేరు అంటే నీళ్ళు బాయి ఉంటుండే. బాయి బాయి. బాయి మన ఇరుకోలో మంచిగా బాయి లెక్క. గదే గదే. తానాలు చేసి ఇంకా జాగ్రత్త తగ్గిస్తారంట ఇప్పుడు. ఇంకేడా ఏమైనా గుళ్ళు ఉన్నాయి ఇంకా ఎడ కాకుండా? నిగ్రహాలు ఉన్నాయి కానీ గుళ్ళు లేవు అన్ని. విగ్రహాలు ఉన్నాయి అటు ఉన్నాయి బందుకు. ఇటు సైడ్ ఉన్నాయి గల్ల. అటు పోవచ్చు ఇప్పుడు మనం. ఇటు సైడ్ విగ్రహాలు అయితే ఉన్నాయట, అవి అయితే మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం. గైస్ ఇక్కడ చూస్తారు కదా, హనుమంతుని విగ్రహం అవుతుంది. బండ మీద చెక్కిరు, విగ్రహం కాదు చెక్కిరు. ఇక్కడనే అయితే కనబడుతుంది. ఇక్కడికి చక్రం ఉన్నది, శ్రీ విష్ణు చక్రము. ఇక్కడికి ఇంకో శంఖం లాంటిది అవుతుంది, హనుమంతుంది చెక్కిరు బండ మీద. ఇదే కాకుండా కృష్ణుని యొక్క చెక్కిన ఒక స్టీల్ అవుతుందట. అరే ఉన్నది రాడా పాటువా. గోపాలకృష్ణుడు వాళ్ళ లాగాలు రావులు. గైస్ ఇక్కడ చూడొచ్చు గరుత్మంతుడు. శ్రీ విష్ణు యొక్క వాహనం గరుత్మంతుడు అవుతున్నాడు, ఇక్కడ చెక్కిరు. దాని తర్వాత శ్రీకృష్ణుడు అవుతున్నాడు. ఇక్కడ శ్రీకృష్ణుడితో పాటుగా ఆవులు లాగలు గోవులు అవుతున్నాయి. గైస్ నేను ఓన్లీ ఒక విగ్రహం చెప్పడానికి మాత్రమే వచ్చిన, బట్ ఇక్కడికి వచ్చినాక ఆ తాత కలుసుడేందో కానీ ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ బయటకు అయితే వచ్చినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు శ్రీకృష్ణుడి చూపించిన, నెక్స్ట్ వచ్చేసి గరుత్మంతుడు, ఇంకా బ్యాక్ సైడ్ ఇంకొక దగ్గర ఆడ లక్ష్మీ దేవతతో పాటు నరసింహస్వామి అయితే ఉన్నాడట. ఆ విగ్రహాలు కూడా చూపిస్తా. గైస్ ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి నరసింహస్వామి అయితే ఉన్నాడు అని చెప్పారు. తాత వచ్చేసి చెప్పిండు మేము ఇక్కడ విగ్రహాలు కనబడుతున్నాయి కదా, ఒకవేళ ఆ తాత వచ్చి చెప్పకపోతే మేము ఈ విగ్రహాలు అన్నట్టు మీకు చూపించే వాళ్ళం, మాకు కూడా తెలియదు. నాకు ఒకటి ఓన్లీ హనుమంతుంది చెక్కిన విగ్రహం లాంటిది అయితే ఉంటుందని అయితే చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చినాక శ్రీకృష్ణుని, గరుత్మంతుడు, ఇటు లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీమాత వీళ్ళందరూ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసే దొరకకపో ఆ తాత వల్ల ఇవన్నీ మీకైతే ఉపయోగలుగుతున్నా. గైస్ నేను ఓన్లీ మీకు చెప్పిన కదా ఒక విగ్రహం బండ మీద చెక్కు ఉంటుందని, బట్ ఇక్కడికి వచ్చినాక శ్రీకృష్ణుని విగ్రహము, లక్ష్మీమాత, ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. వాళ్ళ పేర్లు అయితే నాకు తెలియదు, బట్ చాలా అంటే చాలా విగ్రహాలను అయితే మనం బయటకు అయితే తీసుకొచ్చినాం. ఒక తాత చెప్పడం వల్లనే ఇవన్నీ మనం మీకు చూపించగలుగుతున్నా, లేకపోతే నేను ఓన్లీ ఒక హనుమంతుని విగ్రహమే చూపిద్దును, ఆడికే అయిపో వీడియో. బట్ ఇదైతే ఒక క్రేజీ. సో గైస్ ఇది ఈరోజు ఈ వీడియో. పురాతన కాలం నాటి గుళ్ళను ఎక్స్ప్లోర్ చేసుడు మీకు ఎట్లా అనిపించిందా? నేనే ఎక్స్పెక్ట్ చేయలేదురా, కానీ తాత కలిసి మాకు అన్ని చెప్పిండు, అన్ని చూపెట్టి అంతేనా. దూరం తెలిసిన మనుషులు ఉండాలిరా. ఏం చెప్పినా ఓన్లీ ఒక హనుమంతుని విగ్రహం చెక్కుండదని చెప్పిన, బట్ ఆడి పోయినాక గరుత్మంతుడు, లక్ష్మీదేవి, శ్రీకృష్ణుడు, గోవులు ఎక్కిరు. ఇంకా వాళ్ళు మొక్కోళ్ళు. సో గైస్ ఈ వీడియో మీద 3000 లైక్స్ కంప్లీట్ అయినాయి అనుకో, మా విలేజ్ లో ఉన్న గుళ్ళలన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికైతే ట్రై చేస్తా. అంటే వేరే దగ్గర కూడా చేస్తాం, ఇదనే కాదు, వేరే ఎక్కడ పోయినా ఓన్లీ ఏమున్నా చేస్తాం. సో గైస్ మీ చుట్టుపక్కల కానీ మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో ఎక్కడున్నా పురాతన కాలం నాటి గుళ్ళు ఉన్నా కానీ కామెంట్ అయితే చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో నాకు ఫోటోలు పెట్టండి. ఒకవేళ ఆ లొకేషన్ గుడి మంచిగా ఉందనుకో అక్కడ దాకా వచ్చి వీడియోలు ఇద్దాం. మీతో పాటుగా మేము కూడా వస్తాం, సబ్స్క్రైబర్స్ తో గుడిని ఎక్స్ప్లోర్ చేసి కూడా అవుతుంది. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే వచ్చింది. ఇప్పటివరకు ఇంకా లైక్ అయిపోతే ఛానల్ లైక్ అయితే చేసుకోండి.
ఛానల్ మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని మరొక కొత్త వీడియో లేదా కొత్త బ్లాగ్ అయితే కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. లవ్ యూ.